హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. నా పని అంతా ఇప్పుడే బట్టలు అయినాయి, గిన్నెలు ఇంకా తోమలేదు. ప్రవీణ్ లెగ్సాడు, ఆడ బ్రష్ చేసుకుని కూర్చున్నాడు. వాడికి టిఫిన్ పెట్టాలి. టిఫిన్ రోజు ఇడ్లీ దోశ అయిపోతుంది. ఈ రోజు ఉప్మా ఏదైనా చేస్తానంటే చేయమన్నారు. ఇప్పుడు జీడిపప్పు ఉప్మా అయితే చేయాలనుకుంటున్నా. ఇప్పుడు చేస్తున్నాను జీడిపప్పు ఉప్మా. జీడిపప్పులో యాభై వేస్తాను. తాలింపు దినుసులు, కరివేపాకు. ఇప్పుడు మరగాలి. అసలు మరిగినాక రవ్వ పోసుకున్నా. ఇది తెల్ల రవ్వ కదా, అట్లా పోసేస్తే ఉండలుగా ఉండిద్ది. పోసుకుంటే తిప్పుకుంటూ ఉంటే ఉండలు కట్టదు. ఆ ప్రవీణ్కి ఉప్మా అంటేనే ఇష్టం. ఎర్ర ఉప్మా తిండు, మా మామయ్య కూడా తిండు. ఈ రవ్వ ఉప్మా అయితేనే తింటాడు. మళ్ళీ ఇది గట్టిగా ఉండకూడదు, జోరు జోరుగా ఉండాలి. జీడిపప్పులు ఫస్ట్ వేపుకొని ఉంటుంది, అవి అయితే మనం వేస్తాం. ఉప్మా రెడీ. అది చాలా లేట్ అయిపోయింది, బట్టలు ఎక్కువ ఉండేటప్పటికి టిఫిన్ లేట్ అయిపోయింది. ఇప్పుడు మా మామయ్యకి ప్రవీణ్కి టిఫిన్ వేసి పెట్టేయాలి ఉప్మా. ఈ రోజు అయితే మా ఇంట్లో ఏం చేస్తున్నానంటే వంటలో చికెన్ బిర్యానీ అయితే చేయాలనుకున్నా. రోజు మా ఇంటికి చుట్టాలు వస్తారు. మా అమ్మ, మా చెల్లి, వాళ్ళ పిల్లలు, మా తమ్ముడు వాళ్ళ పిల్లలు అంతా వస్తున్నారు. అందుకనే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఇప్పుడు చికెన్ బిర్యానీ ఇప్పుడు మ్యారినేట్ చేస్తున్నా. ఉప్పు, కారం, కొంచెం అల్లం పేస్ట్, ఒక సగం నిమ్మబద్ద, ధనియాల పౌడర్, పెరుగు. అట్లా కలిపేసుకొని 10 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి.
ఉల్లిపాయలు కూడా దీంట్లోకి వేయడానికి అని చెప్పి ఉల్లిపాయలు వేసుకున్నాను. వేగుతున్నాయి. ఇట్లా మ్యాగ్నేట్ చేసేలోపు వేగితే పైన ఆ ఉల్లిపాయలు కూడా దుమ్ముకొని కొంచెం పుదీనా అవన్నీ వేసుకొని ఫ్రిడ్జ్ లో 10 నిమిషాలు అయితే పెట్టుకోవాలి. మ్యాగ్నేట్ చేసాను. వేపుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నా. కొంచెం పుదీనా కూడా పైన వేసుకోండి. బాంబులు పేలుస్తావా? బాబు ప్రవీణ్ బాంబులు పేలుస్తాడంట. ఇప్పటిదాకా ఏడ్చాడు. డాడీ ఇంట్లో తీసుకొచ్చాడు అని చెప్పి బయట కూర్చుంటే డాలీ రాలా. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఫ్రిడ్జ్ లో పెడుతున్నా 10 నిమిషాలు. ఇవ్వండి చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా. ఇప్పుడు ఇది కొంచెం పెద్ద దబరాలో వేసి దమ్ అయితే పెడతా. ఇప్పుడు ఇందాక నూనె పోయలేదు, పెట్టేటప్పుడు పోద్దాం అని చెప్పేసి పోయలేదు. కొంచెం డాల్డా కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర, పచ్చిమిర్చి, నూనె, డాల్డా అయితే ఇప్పుడు వేసుకున్నా. ముందుగానే రైస్ అయితే ఉడకబెట్టాను. దీంట్లో దమ్ అయితే చేస్తున్నా. రైస్ కొంచెం పెట్టినాక ఉల్లిపాయలు వేపుకున్నా కదా, ఉల్లిపాయలను పుదీనా మధ్య మధ్యలో జల్లుకుంటూ ఉండాలి. రైస్ పెడతా. కూడా పుదీనాను ఉల్లిపాయలు చల్లుకుంటున్నా. కొంచెం దాల్డా కూడా వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవచ్చు, డాల్డా వేసుకోవచ్చు, నూనెతో కూడా వండుకోవచ్చు, కానీ నేను 2 వేస్తున్నాను. దమ్ము పెట్టేసాను.
చుట్టాలు అయితే వచ్చారు. మా చెల్లి, మా తమ్ముడు వాళ్ళ పిల్లలు, మా చెల్లి వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు. మొత్తం మా వాడు క్యారం బోర్డు ఆడుకుందాం అని చెప్పేసి క్యారం బోర్డు అని ఆడుతున్నారు. ఇంకా సందడే మా ఇంట్లో. తల్లి బాగున్నావా? బాగాలేదా? ప్రవీణ్ చెల్లిని ముద్దులాడేస్తున్నాడు. సైలెంట్ గా ఆడుకోండి, ఎందుకు అడుగుతున్నారు? వీళ్ళేమో బండి మీద వచ్చారు. మా అమ్మ నడుచుకుంటూ వస్తుందంట. మా అల్లుళ్ళు మా అమ్మ వచ్చింది. ఇదిగోండి మా అమ్మ, ఇదిగోండి. నాకు రాలేదేంటి? ఇక్కడికి వెళ్తున్నాడు మా మాయ. ఇప్పుడు అందరూ అయితే భోజనం చేస్తున్నారు. బిర్యానీ రెడీ అయిపోయింది. మా చెల్లి అందరికి వడ్డిస్తుంది. బాగుందా? బాగుందా? ప్రవీణ్ ఎలా ఉంది? సరే తినండి. చింతల్లి బాగుందా బిర్యానీ? అయితే మేము భోజనం చేస్తున్నాం. పొద్దున చికెన్ బిర్యానీ చేసాను, అదే ఉంది. వాళ్ళ తమ్ముడు వాళ్ళు వచ్చారు కదా పొద్దున, ప్రవీణ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పమంటున్నాడు మీకు. వెళ్ళిపోయారు. మా అమ్మ, మా తమ్ముడు వాళ్ళ పిల్లలు, మా చెల్లి వాళ్ళ పిల్లలు అందరు వచ్చారు కదా. అందరు గోళమాసలు వచ్చారు. మామూలు సందడి కాదండి వాళ్ళు మా ఇంట్లో. ఏంటో వాళ్ళు మామూలు అసలు గోల చేసేసారు అదంతా. వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే మేము భోజనం చేస్తున్నాం. మామయ్య పెరిగి చట్నీ, ఉల్లిపాయలు, నిమ్మకాయ పిన్న. మా భోజనాలు అయితే ఇప్పుడు అయిపోయినాయి. మా వీడియో కనుక ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, గుడ్ నైట్.